వాల్మీకి యొక్క జన్మ ప్రారంభము ఎక్కడ జరిగిందో మనకి ఉత్తరాఖండలో తనే ఆ ఘట్టాన్ని చెబుతూ, బ్రహ్మదేవుడు ఒకనాడు దేవేంద్రుడి యొక్క సభకు వెళ్ళిన సమయంలో దేవేంద్రుడు ఆ బ్రహ్మకి స్వాగతం పలకడం కోసమని అనేక రకాల ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు కదా. స్వాగతోత్సవం అంటే పూలు చల్లేవాడు కొందరు, నాట్యం చేసేవాడు కొందరు, రకరకాల విన్యాసాలు ప్రదర్శించేవాడు కొందరు, ఇలా ఒక అద్భుతమైనటువంటి స్వాగతోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అలా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే దేవేంద్రుడి యొక్క లోకానికి వస్తున్నాడో ఈ హడావిడంతా చూసి అప్సరసలు, వారిలో ఉండే శ్రేష్టమైనటువంటి అప్సరసలు చూసిన తర్వాత బ్రహ్మదేవుడి మనస్సులో ఒకంత చాంచల్యం కలిగి, చంచల భావం కలగడంతోనే ఒక కుమారుడు ఆవిర్భవించి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంకల్పంతో కుమారుడు పుడతాడు. మనస్సుతో సంకల్పిస్తే కుమారుడు పుట్టి ఎదురుకుండా నిలబడతారు. ఆశ్చర్యం కదా. మనకు సృష్టి అంటే ఒక రకంగానే తెలుసు. మన చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలిస్తేనే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఎంత విచిత్రంగా ఆవిర్భవిస్తున్నాయో చూస్తున్నాం. మన పుట్టుకలు మనకు తెలుసు, జంతువుల పుట్టుకలు మనకు తెలుసు, కానీ కొన్ని పక్షుల పుట్టుకలు మనకు తెలియదు, కొన్ని కీటకముల యొక్క పుట్టుకలు మనకు తెలియదు. ఒక మురుగు నుండి, ఒక ఆవిరి నుండి పుట్టేటువంటి, స్వేదము నుండి పుట్టేటువంటి జీవజాలం కొంట, దాన్ని స్వేదజములు అని అంటారు. ప్రత్యేకంగా జీవులతో నిమిత్తం ఉండదు. మనం ప్రత్యేకంగా చేసుకుని చాలా శుచిగా శుభ్రతగా పెట్టుకున్నటువంటి ఏదో ఒక పిండి మూత పెట్టి కొన్నాళ్ళుంటే పిండిలో నుంచి పురుగులు పుడతాయి. ఎలా పుట్టేది? ఆవిరిలో నుంచి. కొన్ని పురుగులు తేడలో నుంచి పుడతాయి, కొన్ని పురుగులు మనం ఊహించడానికి కాకుండా మన దగ్గర ఉండే వస్తువులో నుంచే పుడతాయి. ఎలా పుడతాయంటే ఎలా గుర్తించాలి? మన కళ్ళ ముందు తిరిగే చిన్న చిన్న కీటకముల యొక్క పుట్టుకే ఇంత విచిత్రంగా ఉంటే, సృష్టికర్త, ఆది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని యొక్క పుట్టుకలు, బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉండవచ్చు కదా. మన జీవజాలం యొక్క పుట్టుకలోనే 4 రకాల జీవజాలములు పుడతాయి అని మనకి శాస్త్రములు చెప్పేది. అండజములు, యోనిజములు, ఉద్భిజములు, స్వేదజములు అని. యోనిజములు అంటే మనం అందరం కూడా అలా పుట్టినవాడు. అండజములు అంటే గుడ్డు పుట్టి గుడ్డు నుండి మళ్ళీ పుడతాయి. కొన్ని పక్షులు లాంటివి, కొన్ని పాపులు లాంటివి, సరీసృపాలు కొన్ని, పక్షులలో కొన్ని గుడ్డు నుండి పుట్టే ఉంటాయి. వాటికి అండజములు అని పేరు. తల్లి కడుపులో నుంచి ముందు పుట్టేది గుడ్డు తప్ప జీవి కాదు. ఆ గుడ్డు పుట్టిన తర్వాత గుడ్డులో జీవి మళ్ళీ తయారవుతుంది. ఇది ఒక ఆశ్చర్యం కదా, మన కళ్ళ ముందే చూసే ఆశ్చర్యం కదా. ఉద్భిజములు అంటారు, భూమిని చీల్చుకుని కొన్ని పుడతాయి. సముద్రపు ఒడ్ల మీద మీరు గమనిస్తే కనుక విచిత్రమైన జంతువులు పుడతాయి. అక్కడ ఉండే ఇసుకలో ఏర్పడే సన్నటి నల్లటి ఇసుకతో చేరిన సముద్రపు ఉప్పు నీళ్లు, ఇవి కలిస్తే ఈ అణువుల సముదాయంతో విచిత్రమైన జంతువులు, మనం వాటి రూపాలు కూడా తలంచలేనంత జంతువులు పుడతాయి. మనకి ఈ శాస్త్రము 84 లక్షల జీవరాశుల లెక్క చెబుతూ జలజా నవలక్షాణి, నీటిలో పుట్టేవే 9 లక్షల రకాల జంతువులు పుట్టాయి. ఏ ప్రపంచంలో ఏ సైంటిస్టులు, ఏ ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ లెక్క చెప్పలేదు. కొన్ని లెక్క ఏదో వాడిని తోచినట్టు చెప్పారా అంటే కాదు, అన్నీ కూడా పేర్లు సహితంగా చెప్తాయి. 9 లక్షల జీవరాశులు నీటిలో పుట్టాయి. ఈనాటికి సముద్రంలో మనవాడు కనుక్కున్నది కొత్తగా, గత సంవత్సరంలో కూడా కనుక్కున్నవి ఒక 20-30 కొత్త జాతులు అయితే ఇప్పటిదాకా 1,00,000 కంటే ఎక్కువ మనం కనిపెట్టలేదు. సముద్రంలో నీటిలో పుట్టే జీవజాలం యొక్క సంఖ్య 9 లక్షలు. జలజా నవలక్షాణి, క్రిమయో రుద్ర సంఖ్యాకాః, క్రిములు ఉంటాయి, అది 11 లక్షల రకాలు. రుద్ర సంఖ్యాకాః, ఇలా చెప్పుకుని వచ్చి మన సంఖ్య తెలుసునా? 4,00,000 మానవాః. ఈ మానవులుగా ఇలా ఉండేవాడు 4 లక్షల రకాలే ఉంటాయి. మొత్తం 84 లక్షల జీవరాశులు, వాటి యొక్క పుట్టుకలు ఆశ్చర్యకరంగా ఉంటాయి కదా. ఇదంతా బ్రహ్మదేవుని యొక్క సృష్టి.
బ్రహ్మ ప్రారంభంలో మనస్సుతో సంకల్పిస్తే పుట్టిన మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాడు మానస పుత్రులు అని అంటారు. నారదాదులంతా నారదుడు మరీచుడు వీళ్ళంతా కూడా బ్రహ్మ సంతానం కదా. వాళ్ళంతా బ్రహ్మ సృష్టిలో విచిత్రంగా పుట్టినవాడే కదా. అలా బ్రహ్మదేవునికి ఒక చంచలాత్మకమైన ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఆలోచన కలిగేటప్పటికీ ఎదురుకుండా ఒక పిల్లవాడు పుట్టాడు. మాట్లాడేంత వయసులో సద్యోజీవుడు అంటారు. సద్యోగర్భము వలె సద్యోజీవుడు పుట్టాడు. నన్ను ఇంతమందిలో పుట్టిస్తావా, ఇది మర్యాదేనా అని అడిగాడు ఆ పిల్లవాడు తండ్రి. ఎంత పెద్ద సభ, పేరోలగం కదా, దేవేంద్ర సభ. ఆ సభలో పిల్లవాడు అడిగేటప్పటికీ బ్రహ్మకి కోపం వచ్చింది. బ్రహ్మ కనుబొమ్మను ముడివేసి, నేను నిన్ను పుట్టించినందుకు సంతోషించాలి, నీకు జన్మనిచ్చాను, జన్మనివ్వడమే భగవంతుడు మనకిచ్చే గొప్ప వరం. ఛాందోగ్యాది ఉపనిషత్తులు చూస్తే కనుక మనం ఏ జీవి, ఏ శరీరము లేకుండా ఉండేవాళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. ఆకాశంలో జీవులంతా కూడా జీవి శరీరము కోసం, ఒక ఉపాధి కోసం నరకయాత్ర పడుతూ ఉంటుంది అని మనకి పంచాగ్ని విద్య అని అంటారు. పంచాగ్ని విద్యలో ఛాందోగ్యం చాలా అద్భుతంగా చెప్తారు. మానవ జన్మ లభించడం ఎంత గొప్ప అదృష్టమో, ఎంత గొప్ప అవకాశమో ఆ ఉపనిషత్తు మనకి చెప్తుంది. ఎన్నెన్నో గండాలు దాటితే తప్ప మానవ జన్మ లభించదు. మనం గతంలో తిరుపావళి ఉపన్యాసాలు చెప్పుకుని ఉంటాం. ఒక విద్య ఆకాశంలో ఉండేటువంటి జీవులంతా కూడా ధూమజ్యోతి సలిలమరుతాం సంనిపాతత్వ మేఘ అన్నట్టుగా కాస్త పొగ, కాస్త అక్షిస్సు, కాస్త వాయువు, కాస్త తేమ అంతా కలిసి కదా మేఘం తయారవుతుంది. మేఘం ఎలా తయారవుతుందో చెప్పారు. ధూమ జ్యోతి సలిలమరుతాం. నీరు, గాలి, తేమ, కొంత వెలుగు, ఈ నాలుగు కలిసి మేఘం తయారవుతాయి. ఈ మేఘం తయారైతే మేఘంలోకి ఆకాశంలో ఉండే జీవులు ఆ మేఘం తయారీలో కొన్ని చేరుతాయి. తయారైనటువంటి మేఘంలో చేరిన జీవులు అలా మేఘంలో ఉంటాయి. ఆ మేఘం కనుక శరత్కాల మేఘం అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. మళ్ళీ మేఘంలో ఉంటాయి, మళ్ళీ మేఘం చెదిరిపోతుంది, మళ్ళీ ఆకాశంలో కొట్టుబెట్టాడుతుంటాయి. ఆకాశం అంటే మనకు కనిపించేదే కాదు, అనంతమైనది ఆకాశం ఉంటుంది. ఆకాశానికి పేరే అనంతము అని పేరు. అనంతము సుర వర్త్మఖం, సురవర్త్మఖం. ద్యౌది బహుత్వే శ్రియామభ్రం యోగపుష్కరమంబరం నభోంతరిక్షం గగనం అనంతం సురవర్త్మఖం అని ఆకాశానికి అనంతమని పేరు. అలాగా ఆ మేఘంలోకి చేరినటువంటి జీవులు, అది గనక నీటితో నిండిన మేఘమైతే ఆ మేఘంలో చేరిన జీవులంతా అదృష్టం. వాడు ఒక వర్షం ద్వారా కింద పడతాడు. ఆ వర్షం ద్వారా పడడానికి ముందు మెరుపుల యొక్క కలయిక, మేఘంలో ఉండేటువంటి 4 వస్తువులు కలిసి జీవోత్పత్తి జరగడానికి వీలుగా అక్కడ ఒక చర్య ఏర్పడుతుంది, రసాయనిక చర్యలా ఏర్పడుతుంది. అక్కడి నుంచి వర్షం ద్వారా కింద పడతారు. పడిన జీవులు ఎక్కడ పడతారు? రోడ్డు మీద పడితే ఆ నీళ్లు మురుక్కాలంలోకి చేరుతాయి. పంట పొలంలో పడితే పంటలోకి పడతాయి. సముద్రంలో పడితే సముద్రంలో జలజంతువులుగా ఎక్కడో ఏదో ఒక జీవి కడుపున పడతారు కదా. ఆ పడిన జీవులు ఎక్కడ పడ్డారో, ఆ వానపు చినుకులు ఎక్కడ పడ్డాయో, ఆ పడిన అదృష్టాన్ని బట్టి కొంత వాన కనుక ఒక పంట పొలంలో పడితే, ఆ పంట పొలంలో ఉండి ఆ పంట పొలం మళ్ళీ ఏ అడవో కాకుండా, ఏ పిచ్చి చెట్లో కాకుండా ఆహారం తీసుకునేటువంటి పంటలో పడితే ఆ పంటలోకి చేరితే ఆ మొక్కలోకి చేరుతారు. ఇదంతా పెద్ద ఒక గొప్ప అవకాశం. దండాలు దాటుతూ వచ్చే జీవి యొక్క ప్రయాణం. ఆ మొక్కలో పడినటువంటి జీవుడు మళ్ళీ పుడతాడా? ఎలా పుడతాడు? ఆ మొక్కలో కొన్ని 100 మంది జీవులు పుట్టారనుకో, కొంతమంది జీవులు బెరళ్ళైపోతారు, కొంతమంది జీవులు పొట్టులా వారిపోతారు, కొంతమంది జీవులు ఏదో కంకులైపోతారు, కొంతమంది జీవులు బియ్యపు పైన ఉండే తొడుగుల్లా అయిపోతారు, కొంతమంది బియ్యపు గింజలు. అవన్నీ తింటావా? అవన్నీ ఏ పశువులో తింటాయి. మరి ఆ పశువుల్లోకి చేరతారు ఈ జీవులందరూ కూడా. ఏది బియ్యము కాకుండా ఉండే జీవులంతా రకరకాల గర్భాల్లోకి చేరతారు. ఆ బియ్యంలోకి చేరగలిగితే జీవులు, ఆ బియ్యం కనుక మనిషిలోకి చేరగలిగితే మనిషి నుండి మళ్ళీ మనిషి జన్మ లభిస్తుంది. మరి ఆ బియ్యం కనుక ఏ గొప్ప మనిషో కిందనుకోండి, ఆ బియ్యం గింజ, ఒక బియ్యం గింజలో మళ్ళీ 1,00,00,000 మంది జీవులు చేరతారు.
ఆ బియ్యం గింజలో ఏ పిచ్చుకో వచ్చి ఆ బియ్యం గింజ తింటే పిచ్చుకలో పెడతారు వీళ్ళు కదా. ఇలాగా ఆ బియ్యం పడుతుంది, కింద ఏరే బియ్యం, పశువులు తినే బియ్యం, అందులోనే మళ్ళీ ఏ పశువులకో పెడితే మళ్ళీ పశువుల్లో పెడతారు. స్త్రీలు తింటే స్త్రీలలోకి పెడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. లాభం పురుషులలోకి వెళ్ళాలి, పురుషుల ద్వారా స్త్రీలోకి ప్రవేశించాలి. స్త్రీలోకి ప్రవేశించిన కొన్ని వందల మంది జీవులలో ఏ ఒక్క జీవుడికో జన్మలు కదా. ఎంత కష్టం ఉంటే మనసు జన్మ లభిస్తుందో అని తెలుసు. అలాంటి జన్మలన్నీ దాటితే తప్ప వీడికి తన కర్మని, తన పురాతన సుకృతాన్నో దుష్కృతాన్నో ఆచరించే అవకాశం ఉండదు. కానీ భగవంతుడు జీవికి ఉపాధినిచ్చుటయే పెద్దవాడు. మనకి విష్ణో కృపా కాప్యుపజాయతే ఏవం సంస్కృతి చక్రస్తే భ్రామ్యమానే స్వకర్మభిః. ఇలా ఈ సంస్కృతి చక్రంలో గిరగిరా తిరుగుతూ ఉంటే అలా పడతారు, కింద పడ్డారు, ఎటో వెళ్ళారు, మళ్ళీ వాటి నుంచి కొన్నాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆకాశంలోకి చేస్తారు, మళ్ళీ మేఘం, మళ్ళీ నీరు, మళ్ళీ పంట, మళ్ళీ బియ్యం, మళ్ళీ మనిషి. ఎంత వ్యవస్థ! ఇలా తిరుగుతూ ఉండే జీవుల మీద కృప కలిగిన పరమాత్మ విష్ణు కృప కాపి ఉపజాయతే అంటుంది ఉపనిషత్తు. కాపి అంటే అర్థం అనిర్వచనీయమైనటువంటి ప్రేమ కలుగుతుంది భగవంతుడు. అయ్యయ్యో వీళ్ళంతా నానా అవస్థలు పడతారు శరీరం లేకుండా, వీళ్ళందరికీ శరీరము నేను ఇస్తాను, ఇవ్వాలి అనుకుంటే సృష్టి ప్రారంభం. సృష్టి ప్రారంభం కాకపోతే జీవుల యొక్క స్థితి నరకయాతనతోనే ఉంటుంది. వాళ్ళ స్థితి అంతే, వాడు తగ్గించిన కర్మలు అంతే. కాబట్టి ఉపాధిని పొందడమే కష్టం. అలా ఉపాధులు పొందేటువంటి 84 లక్షల జీవరాశుల్లో మనం 4 లక్షలు ఉంటాం. జలజ నవలక్షాణి క్రమయోగ్ర సంఖ్యాక వరసంత ఉంది లెక్కంట. మత్స్యపురాణాదులు చెప్పే లెక్కంట. మన మనుషులను 4 లక్షాన్ని 4 లక్షల మంది మనుషులు. అందులో మన మనిషి జన్మ ఎత్తామంటేనే చాలా గొప్ప అదృష్టం. మరి ఇంత ఈశ్వర విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేది. ఈ దేహ సంపత్తి చాలా గొప్పదిరా, విచిత్రమైనది. నువ్వు ఈ లోకంలో చూసే అనేక రకాల యంత్రాల కంటే, అనేక రకాల విచిత్రమైనటువంటి వస్తువుల కంటే గొప్ప వస్తువు కదా ఇది. లోకంలో కనిపించే విచిత్రమైన వస్తువులన్నీ, యంత్రములన్నీ కనిపెట్టినది ఈ దేహమే కదా, ఈ మనిషే కదా, వీడి తెలివే కదా ఇన్ని కనిపెట్టాయి. ఇన్ని కనిపెట్టిన ఇన్నిన్ని యంత్రములు, ఇన్నిన్ని మంత్రములు కనిపెట్టినటువంటి ఆ జీవునికి ఆయా ఇంద్రియములతో కూడిన ఒక దేహాన్ని ఇవ్వడమే గొప్ప సంపత్తి. విచిత్ర దేహ సంపత్తి. దేనికోసం ఇచ్చాడు భగవంతుడు? ఇతరత్రా క్రిమికీటకాలు ఇస్తే వాటి జన్మ వారు లభిస్తాయి. ఆహార నిద్రాభయ వేదునాని సామాన్యమేతు పశుభి నర. నిద్రపోవడం, ఆహారాన్ని స్వీకరించడం, పిల్లల్ని కనడం, భయపడడం సామాన్యంగా పశువులకి, జంతువులకి, మనకి సామాన్యంగానే ఉంటాయి. వాటికంటే భిన్నంగా నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను ఆలోచించగలిగిన వాడు ఒక్క జీవుడే, మానవుడే. కాబట్టి ఇది గొప్ప సంపత్తి. విచిత్ర దేహ సంపత్తి. దేనికి ఇచ్చానో తెలుసునా? ఈశ్వరాయ నివేదితు. ఈశ్వరాయ మహ్యం నివేదితు. సకల లోక శాసకుడనైనా నీకు సృష్టి స్థితి లయకర్తగా ఉండే నా కోసం నీకు ఇచ్చాను. నన్ను చేరడం కోసం నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక వాహనాన్ని ఇచ్చి, తమాషాగా ఒక చక్కటి బెంజి కారు ఇచ్చి, నా నిండా ఆయిల్ పోసి వాడికి నేర్చే విధానాన్ని, కారు నడిపే విధానాన్ని నేర్పి వాడి సీట్లో కూర్చోబెడితే నడిపించవా అని వాడు అన్నాడు అనుకోండి, వాడికంటే గుర్తు ఉంటాడే. నేను అలాగ నీకు దేహ సంపత్తినిచ్చా. ఈ దేహ సంపత్తితో నువ్వు నా దగ్గరకు చేరగలిగేటట్టుగా శాస్త్ర సంచయాన్ని ఇచ్చా. శాస్త్రములన్నీ ఇచ్చా కదా, ఇది పట్టుకుని నా దగ్గర ఆలోచన వాడివి నా వల్ల కాదు అంటే నేనే చేస్తాను. ఇంత చేసిన వాడిని మెల్లగా ఒక పైకి ఎక్కించి ఒక నిచ్చెన వేసి ఒక మెట్టు ఎక్కించేదాకా ఎక్కించాక వాడు మెల్లగా ఎక్కాలి తప్ప ఆ పైదాకా నీవే తోయవా అంటే ఎలా కదా. అలా కాకుండా ఈ దేహ సంపత్తి భగవంతుడికి నివేదించడం కోసమని ఇస్తాడు. అలా నీకు నేను దేహాన్ని ఇస్తే నువ్వు నా మీద ఎగురుతావేరా అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ పిల్లవాడు కోపం వచ్చింది కాబట్టి అనాగరికంగా అడిగానే. తండ్రిని అడగచ్చు, నన్ను ఎందుకు పుట్టించావు అని అడుగుతారు ఆ తండ్రిని తల్లిని. తప్పు కదా. అనాగరికంగా నువ్వు
అడిగావు కాబట్టి భూలోకంలో అనాగరికమైన జీవనాన్ని గడుపుతావు అని చెప్పించాడు. అతను కాస్త 70 ఏళ్ళ అడవిలో పడ్డాడు. పడ్డవాడు పోయేవాడు పెంచారు, ఆ పిల్లవాడిని పెంచారు, పోయేవాడంతా పెంచారు. ఆ పెంచిన వాడు పెరిగాడు, ఎక్కడ వాడో తెలియదు, ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచో పడ్డాడు. అలాగే వాడు పెరిగాడు, పోయేవాడు అయ్యాడు, పోయేవాడితోనే కలిశాడు. అలాగే వాడితో వారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాడి జీవితం వాడికి గడుస్తుంది. అలాంటి వాడు వాల్మీకి. అలాంటి వాల్మీకి తన కుమారుడు కావడం చేత తన చిన్న కోపానికి గురైన వాడు అలాగా నశించిపోతున్నాడని అతన్ని ఉద్ధరించడం కోసం బ్రహ్మదేవునికి కలిగిన గొప్ప సంకల్పము, అనుగ్రహమే వాల్మీకిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. అలాగా ఆ భగవంతుడు, ఆ బ్రహ్మదేవుడు ఆ వాల్మీకిని అనుగ్రహించడం కోసం ఒకనాడు సప్తఋషుల్ని పంపించాడు. వాళ్ళంతా వచ్చారు, అదే దారి గుండా వెళుతున్నారు. అక్కడ ఉండేటువంటి దారిలో నుంచుని దారి దోపిడీ చేస్తూ అక్కడ ఉండేటువంటి జీవజాలాన్ని చంపుతూ బతికేటువంటి జాతిలో ఉన్నాడేమో. వాళ్ళని అటకాయించాడు, వాళ్ళని ఆపాడు, అడిగాడు, మీ దగ్గర వస్తువులన్నీ ఇచ్చి మా దగ్గర ఉంటాయి, గోచీలు కమండలాలు ఏదో వస్తువులు ఉంటాయి, కానీ నీవు కోరినంత ఐశ్వర్యం ఇస్తాం, నీకు ఏం కావాలంటే ఏం ఇస్తాం, కానీ మాకు ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నేను అడిగాను, ఏమిటో చెప్పండి. ఎందుకు సంపాదిస్తున్నాం ఇవన్నీ కూడా? పొట్టపూటి కోసం. నీ ఒక్కడికి ఇంత అక్కర్లేదు కదా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు గూడె ఉంది, పెద్ద తండా ఉంది, అన్నా నేను పోషించుకోవద్దా? అంటే పోషించే వస్తువులన్నీ కూడా నువ్వు సంపాదించే ద్రవ్యమంతా వాళ్ళందరికీ సమానంగా పంచుతున్నావు కదా. పంచుతున్నావు. అయితే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా? మంచిదైతే నాకేం, చెడ్డదైతే నాకు. పోనీ మంచిదో చెడ్డదో తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. ఇది మంచిది చెడ్డది అంటే ఇది చెడ్డదే కదా. ఒక వ్యక్తిని ఏడిపించో కొట్టో చంపో తినేటువంటిది తప్పే కదా. తప్పే కావచ్చు, కానీ తప్పదు కదా అన్నాడు. ఒక పని ఏదైనా ఒక పని చేస్తే పుణ్యమో పాపమో వస్తుంది. నువ్వు చేసేటువంటి ఈ పని వల్ల పాపము అనేది వస్తుంది. తప్పు నువ్వు చేస్తున్నావు కాబట్టి శిక్ష అనుభవించాలి కదా. నీ పాపాన్ని కూడా వాళ్ళంతా పంచుకుంటారేమో కనుక్కో అన్నాడు. సప్తఋషులు వీటిని ధరించడానికే వచ్చారు కాబట్టి ఇక్కడే కూర్చుంటా, ఏం పర్వాలేదు, మళ్ళీ వెళ్ళిపోయి పారిపోయేవాడు కాదు, వెళ్ళిరాను. నమ్మకం ఉండదు కదా. వాడంతా చెట్టు కట్టేసి పారిపోకట్ట వీళ్ళ దగ్గర ఎప్పుడో తీసుకోవాలి. వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి. మహిమంతో వాడు జుట్లలో నుంచి ఆ గాల్లో నుంచి ఏమో తీసిస్తారేమో అని ఆశ కదా. వీళ్ళందరినీ చుట్టి ఉంచాక వెళ్ళాడు. వెళ్ళి అందరిని అడిగితే ఎవరికి వారు ఈ పాపం మేళచ్చు. పాపం అనేది ఎలా ఉంటుంది? పాపం ఏంటి? పాపాన్ని పంచుకోవడం అంటే కుదరదయ్యా. భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య అంది, నేను భార్యని, నువ్వు భర్త. అంటే అర్థం నువ్వు భరించవలసిన వాడివి, నేను భరించబడేది. అది నీ కర్మ, నీ బాధ్యత, నీ డ్యూటీ. భూష ఎలా తెస్తావో నాకెందుకయ్యా, తెచ్చిన దాంట్లో మాత్రం సమానంగా పంచుకుంటాను తప్ప నీ పాపం నాకు చెందదు. వచ్చాడు. ఏమంటే పాపం మనకి అక్కర్లేదా? డబ్బులైతే కావాలి కానీ పాపం తీసుకోరా అడిగారు. అమాయకంగా అడిగాడు. పాపం చెప్పారు, పాపం అంటే ఇదిరా, పుణ్యం అంటే ఇదిరా. ఇప్పటిదాకా చాలా తీసా కదా, నేను పుణ్యాన్ని సంపాదించాను. మంచిగా బతకడం ఎట్లా అంటే నేను నీకు ఒక మంత్రం చెప్తాను, చక్కగా మంత్రాన్ని చేసుకో, బాగుపడతావు అని ఆ మహర్షులంతా అతనికి 2 అక్షరాల నామాన్ని ఉపదేశించారు. వాడు పాపం రామ అని చెప్పుకుంటారు, నోరు తిరగదు కదా. రామ 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 అంటే వాడు బరామ రామ రామ. ఇతను అనుకున్నది వ్యత్యస్తంగా అనుకుంటాడు. లేదా ఇంతకాలము రకరకాల సంపర్కములతో ఉండే ఇతడికి మంత్రోపదేశం చేసుకోవడానికి కూడా అర్హత లేదనుకున్నారో ఏమో. వాడు మరామరయతి సంజప్యమాన మౌనీశ్వర హృదంబుజ అని రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరంలో ఒక అందమైన మరామరేతి సంజప్యమాన మౌనీశ్వర హృదంబుజాయ నమః అని రామ షడక్షరీ మంత్రంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన నామం. రామ 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 ఇదే బాగుందనుకున్నాడు. తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల వాల్మీకి ఆవిర్భవించాడు.